సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. సింహాచలంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి నిజరూప దర్శనాన్ని చూడటానికి. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలిన ఘటనలో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. స్పాట్లోనే 7 చనిపోయారు. మరో 5 మంది గాయపడటంతో వారిని హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాము అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు, మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల సాయాన్ని ఇటు ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారి కుటుంబాలకు 50,000 రూపాయలు సాయం అందిస్తామని ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. సింహాచల ప్రమాద బాధితులను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా వస్తున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా జగన్ పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 4 చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. దేవాలయం దగ్గర ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెబుతున్నారు. గోడ కూలిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పన్న నిజరూప దర్శనాన్ని దర్శించుకోవటానికి వచ్చిన సమయంలో భారీ వర్షం కురవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం, ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న వాళ్లకు 3 లక్షల రూపాయల పరిహారం అందించాలని